సార్ కోనసీమకు తెలంగాణకు ఏంటి సార్ సంబంధం అసలు? అంటే యాక్చువల్గా ఆయన ఏం మాట్లాడాడంటే ఇక్కడ తెలంగాణ విభజన కోసం జరిగినటువంటి ఒక ఉద్యమం ఉంది. ఆ ఉద్యమ కాలంలో రకరకాల వ్యాఖ్యలు నడిచినాయి. దానిలో భాగంగా కోనసీమ, కొబ్బరి వాళ్ళు సస్యశ్యామలంగా ఉన్నారు, ఇవన్నీ మాట్లాడారు ఆ రోజుల్లో అని చెప్పాడు ఆయన. మాట్లాడుతూ ఇవన్నీ చెప్పి వాళ్ళ దిష్టి తగిలిందే అన్నాడు. దిష్టి తగిలి ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది అన్నాడు. అక్కడ నిజానికి అక్కడ కొబ్బరి రైతులు కష్టాల్లో ఉన్నారు, నీళ్లు రావట్లేదు, తోటలకి నీళ్లు రాకపోవడానికి పూడికలు తీయలేదు కాలువల్లో. అది వైసీపీ భాగోతం అని చెప్పాడు ఆయన. చెప్పి 4,000 కోట్లు కావాలి ఇప్పుడు ఆ పూడికలు తీయించడానికి. ఈ 4,000 కోట్లు ముఖ్యమంత్రి గారిని అడగాలి, ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి, ఆయన్ని అడగండి అని చెప్పాడు. సరే, ఆయన్ని అడుగుతారా లేదా అనేది వేరే గొడవ. దాని మీద అక్కడి వరకే కన్ఫర్మ్ అయ్యి మాట్లాడాలి. ఆయన మనసులో చాలా భావాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మనసులో చాలా భావాలు ఉన్నాయి. దానిలో కొన్ని చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్లో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియలేదు. అంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. చంద్రబాబు మీద ఉన్నటువంటి కోపం బయటకు రాకూడదు అనుకుంటూ ఈ అవాకులన్నీ మాట్లాడాడు ఆయన. ఆ మాట్లాడే క్రమంలో ప్రధానమైనటువంటి ఇబ్బందికరమైన వ్యాఖ్య ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఈర్ష్య ద్వేషాలతో దిష్టి పెట్టారు. అసలు దిష్టి అనేది ఉంటుందా, అది సైంటిఫిక్గా ప్రూవ్డా అనేది వేరే గొడవ. అంటే ఇది రెండు ప్రాంతాల మధ్య ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చేటువంటి వ్యాఖ్య. ఆయన ఒక సినిమా నటుడిగా ఉండి మాట్లాడితే ఆ గొడవ వేరు. కానీ ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు అక్కడ. ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశానికి చెందినటువంటి మీడియా ఈ ఉపన్యాసం చెప్పడానికి కొద్ది రోజుల ముందు ఆ టైంలో నడుస్తోంది అది. అంటే పుట్టపర్తికి ప్రధానమంత్రి వచ్చాడు. వచ్చినప్పుడు ఈయన్ని పలకరించలేదు, సరిగ్గా పలకరించలేదు. లోకేష్ని చాలా సన్నిహితంగా పలకరించాడు ఆయన. లోకేష్తో ఎక్కువ టైం స్పెండ్ చేశాడు ప్రధానమంత్రి. అంటే పవన్ కళ్యాణ్ ప్రాముఖ్యత తగ్గింది ప్రధాని దగ్గర అనేది వాళ్ళు కొంచెం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. అది కాదు ఇష్యూ. కాదు అంటే ఇన్ ది సెన్స్ ఆయనేమో అలా చూడలేదు పవన్ కళ్యాణ్ని. కానీ అలా చూసినట్టుగా వీళ్ళు ఒక కథ రాశారు. తెలుగుదేశం మీడియా దాన్ని ప్రచారం చేసింది. ఎందుకు చేసింది? నెక్స్ట్ లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలి అనేది వాళ్ళ ప్రోగ్రాం. అందులో భాగంగా నెమ్మదిగా పవన్ కళ్యాణ్ని పక్కకి సైడ్ లైన్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా కేంద్రం ఆశీస్సులు కూడా లోకేష్కు ఉన్నాయి అనేది ఒక నేరేటివ్ని జనాల మనసుల్లో నింపడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. అది కొంచెం చిరాకుగా ఉంది ఆయనకి, పవన్ కళ్యాణ్కి. అందులో భాగంగానే ఆ మాట మాట్లాడాడు. ఏది 4,000 కోట్లు కావాలి ఇప్పుడు పూడికలు తీయటానికి. ఆ డబ్బులు నేను కాదు కదా ఇవ్వాల్సింది, చంద్రబాబు గారు ఇవ్వాలి, కాబట్టి సీఎం గారిని అడగండి అన్నాడు ఈయన. నేను వెళ్ళి సీఎంతో మాట్లాడతాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కాలువల పూడిక తీయిస్తాను, నీళ్ళు వచ్చేటట్టు చూస్తాను, మనం తిరిగి సస్యశ్యామలంగా ఈ ప్రాంతాన్ని మార్చుకుందాం కోనసీమని అని చెప్పొచ్చు. కానీ సీఎం గారిని అడగండి అన్నాడు కొంచెం చిరాగ్గా. ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేశాడు. చేసి చంద్రబాబు గారు కూడా 100 కష్టాల్లో ఉన్నారు అన్నాడు. అంటూ ఇలా కొంచెం డ్రైవ్ చేసి ఈ వ్యాఖ్యల్లోకి వెళ్ళాడు. అంటే తెలంగాణ వాళ్ళు దృష్టి పెట్టారా ఉద్యమ కాలంలో? నిజానికి తెలంగాణ ఉద్యమం మాట్లాడిన అంశాలు ఏమిటి? వాళ్ళు అంటే విపరీతంగా ఇక్కడ ప్రెజర్ అవుతోంది, ఉపాధి అవకాశాలు దొరకటం లేదు నేటివ్ పీపుల్కి. ముల్కీ నిబంధనలు ఉండేవి అంతకుముందు. ముల్కీ నాన్ ముల్కీ, లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది నిజాం రోజుల నుంచి ఉంది. తర్వాత నెమ్మదిగా సడలిస్తూ వచ్చారు. అందులో భాగంగా ఇక్కడ ఉపాధి దొరకటం లేదు ఇక్కడ పుట్టినటువంటి పిల్లలకి అనే ఉద్దేశం ఒకటి. దీంతో పాటు వ్యాపారాలు ఇతర వ్యవహారాల్లో కూడా వీళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది, కాబట్టి మా పరిపాలన మేము చేసుకుంటాం అనేది డిమాండ్. ఆ డిమాండ్తో జరిగినటువంటి ఉద్యమంలో ఈర్ష్య పట్టడానికి అవకాశం ఏముంది?
మీరొచ్చి ఇక్కడ తెలంగాణ మీద మీరు జులుం చేస్తున్నారు అని కదా ఆ రోజున మాట్లాడింది. మీకు అక్కడ సస్యశ్యామలంగా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కదా, వెళ్ళలేదు కదా. సమైక్యాంధ్ర అని ఒక ఉద్యమం చేశారు కదా, సమైక్యాంధ్ర ఉద్యమానికి ఈయన మద్దతు తెలియజేశాడు మానసికంగా పవన్ కళ్యాణ్. అంటే తెలంగాణ నుంచి ఎందుకు విడిపోకూడదు అనుకున్నారు మీరు? ఎందుకు కలిసి ఉండాలి అని అంతగా, అంటే విడిపోవాలి అనే ఒక ఆకాంక్ష జనం నుంచి వచ్చిన తర్వాత దానికి విరుద్ధంగా ఎందుకు మాట్లాడారు మీరు ఆ రోజు? అది తప్పు. ఆ తప్పు కొనసాగింపు నిన్న మళ్ళీ ఈ మాటలు మాట్లాడటం దృష్టి పెట్టారు అని. తెలంగాణ విభజన జరిగి కూడా ఆంధ్ర తెలంగాణ విభజన 10 సంవత్సరాలు అయిపోయింది. 3 ఎన్నికలు జరిగినాయి. 3 ఎన్నికలు జరిగినాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. 15 సంవత్సరాలు ఆల్ అరౌండ్ అయిపోయింది. ఆ కడుపు మంట అని అనుకోవచ్చా? కడుపు మంటే, నిర్మోహమాటంగా కడుపు మంటే. ఆ కడుపు మంటతోనే మాట్లాడాడు. అంటే ఆయన మనసులో ఎక్కడో ఒక విలన్ స్టేటస్ ఇచ్చేసాడు ఇక్కడ. రెండోది ఆయన ఇక్కడ కూడా ఉన్నాడు, ఆయన పార్టీ ఉనికి ఇక్కడ కూడా ఉంది. ఆయన లాస్ట్ టైం ఇక్కడ కంటెస్ట్ చేశారు ఆయన మనుషులు ఎలక్షన్లో, ఓడిపోయారు, అది వేరే గొడవ. కానీ పోటీ చేశారు, వాళ్ళకి గణనీయమైనటువంటి ఓట్లు కూడా వచ్చాయి. కుకట్పల్లి అక్కడ కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేసిన వ్యక్తికి మంచి ఓట్లే వచ్చినాయి. కాకపోతే ఈ రకమైనటువంటి అభిప్రాయాలు, ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడ క్రియాశీలకంగా ఉండబోతున్నాడు అని చెప్తున్నారు. అంటే ఒక బ్రాడర్, ఒక అంటే ఎలా అన్నారంటే ఒక మహాకూటమి లాంటిది. ఇప్పుడు మహాగఠబంధన్ అని చెప్పి మన బీహార్లో ఒక ప్రయోగం చేశారు. అలాంటి ప్రయోగం ఒకటి ఇక్కడ జరుగుతోంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అనే ఒక అభిప్రాయం ఉంది. అందులో భాగంగానే జనసేనను కూడా ఇక్కడ యాక్టివ్ చేయాలి, పవన్ కళ్యాణ్ని కొంచెం ఇక్కడ వాడాలి అనేది వాళ్ళ అభిప్రాయంగా బయటకు వస్తోంది. ఇందులో భాగంగా లాస్ట్ టైం వాళ్ళు పోటీ చేసినప్పుడు కూడా జరిగింది అది. కానీ ఈసారి ఇంకొంచెం రూటెడ్గా కాన్షియస్గా చేయాలి అనుకుంటున్నారు అనే వాతావరణం ఉన్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడటం అనేది తెలంగాణ ప్రజలు రేపు పొద్దున ఎలా చూస్తారు జనసేనని అనే కాన్షియస్ ఉండాలి కదా ఆయనకి. అవును, అప్పుడు కూడా సార్ తెలంగాణ వచ్చినప్పుడు కూడా నేను ఆహారం మానేసిన కొన్ని రోజుల పాటు తెలంగాణ రావడం వల్ల అన్నాడు. అంటే రాష్ట్రం విడిపోవటం అనేది నా మనసును కలిచివేసింది, నాకు అన్నం సహించలేదు, నేనున్న ప్రాంతంలో నేను పరాయి వాడినా, ఇలా సెంటిమెంటల్గా ఎమోషనల్గా మాట్లాడాడు ఆయన. ఇందులో సెంటిమెంటు ఎమోషను ఏమీ ఉండాల్సిన అవసరం లేదు.